హలో హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవీస్ ప్రపంచం. రండి, ఈరోజు మీరు కూడా మాతో పాటుగా షిరిడీకి వచ్చి షిరిడీలో మేము చూసినవన్నీ మీరు చూద్దూరు. ఫస్ట్ మేము షిరిడీకి వెళ్ళగానే రైల్వే స్టేషన్లో లగేజ్ పెట్టేసేసి ధూళి దర్శనానికి వెళ్ళామండి. బాబా గారికి ధూళి దర్శనం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి తెలుసు బాబా గారికి ధూళి దర్శనం అంటే ఇష్టం అని చెప్పి. అలాగే ధూళి దర్శనం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ దర్శనానికి వెళ్ళాము. రిటర్న్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడే ఫ్రెష్ అయిపోయి మేము కొంత ఫుడ్ అనేది ప్యాక్ చేసుకొని వచ్చాము. ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఫుడ్ లైట్గా మేము షేర్ చేసేసుకొని నెక్స్ట్ సెకండ్ దర్శనానికి వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ దర్శనం మాకు బాగా జరగలేదండి. అది అయిపోయిన తర్వాత బయటికి రాగానే అక్కడ ద్వారకామాయి, చావడి, హనుమాన్ టెంపుల్ ఇవి చూసుకున్నాం. దీనికంటే ముందు లెండిబాగ్కి వెళ్ళాం. లెండిబాగ్లో ఒక తామర పువ్వులది కొలను ఉంటుంది. అందులో మనం ఏమైనా కోరికలు కోరుకొని ఆ కొలనులో కాయిన్స్ వేస్తే కోరికలు తీరుతాయి అనేది మా నమ్మకం. నేను 3 కోరికలు కోరుకొని కాయిన్స్ వేశానండి, 3 కాయిన్స్. అందులో ఒక్క కాయినే పడింది. అది కూడా మా బాబు గురించి మొక్కుకున్నాను, తీరింది. సరే, మిగతావి ఏవైనా సరే నా పర్సనల్ ఇష్యూస్ కాబట్టి అది వేరే విషయము. సో అక్కడి నుంచి దర్శనాలన్నీ పూర్తయి బయటికి రాగానే ప్రసాదాలు తీసుకున్నాము. సెకండ్ దర్శనం కూడా పూర్తి అయిపోయి మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 3:30 అయిందండి. ఇంకప్పటికే మధ్యాహ్నం అయింది కాబట్టి శ్రీ సాయి ప్రసాద్ ఆలయంకి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాము. అక్కడ ఫ్రీ టోకెన్ మనకి లైన్లోనే ఇస్తున్నారు. అది తీసుకొని వెళ్ళి చూసేసరికి రష్ చాలా ఉన్నారండి. ఆ రష్లో నుంచి మేము ఎంత తొందరగా ప్రసాదం తినలేమేమో అన్న భయంతో వెళ్ళి ఒక టోకెన్ కొనుక్కున్నాము. టోకెన్కి 50 రూపీస్ చార్జ్ చేశారండి. సో అది తీసుకొని మేము లైన్లో నిలబడిన తర్వాత మాకు ఫుడ్ అనేది పెట్టారు. అక్కడ ప్లేట్ తీసుకున్న తర్వాత మనకి అక్కడ పెట్టిన ఫుడ్ ఏంటి అంటే కొంచెం కేసరి, రవ్వ కేసరి పెట్టారు, ఒక పాపడ్ పెట్టారు, చపాతీ, అలాగే పెరుగు. చపాతీ అక్కడ పెరుగులో నంచుకోవడం అనేది ఫేమస్. కొంచెం రైస్ పెట్టారు, సాంబార్ వేశారు, మన సొరకాయ పప్పు, అలాగే ఎక్కడ దొరకనేది షిరిడిలో మాత్రమే దొరికే పెసల గింజల కర్రీ. ఇదైతే నా ఫేవరెట్ అండి, అది అక్కడ తప్పిస్తే ఇంకెక్కడ దొరకదు. ఇవి కాకోకుండా వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు పలుకులు ఇవి కలిపి ఒక కారపొడి చేశారు, అది కూడా తిన్నాము. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక షాపింగ్ చేసుకొని రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసేసాం. అయితే మేము చేసిన మిస్టేకే మీరు కూడా చేయకండి అని ఎందుకు చెప్తున్నానంటే, మేము ఈ టూర్ని చాలా చిన్నగా ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కే రిటర్న్ అయిపోయాం. సార్ మేము అక్కడ చూడాలనుకున్నవి ఏవి పూర్తిగా చూడలేకపోయాం. అంత దూరం వెళ్ళి మనశ్శాంతిగా చూడదగ్గవి చూడకపోతే బాధే కదండి. సో మీరు ఇలా చేయకోకుండా అన్ని ప్రశాంతంగా చూసుకొని రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.